పర్యాటక రంగ అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టూరిజానికి పారిశ్రామిక హోదా ఇస్తామని ఇప్పటికే ప్రకటించిన ప్రభుత్వం ఆ దిశగా పెట్టుబడుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగా ఆసక్తి ఉన్న పెట్టుబడిదారులతో ఇవాళ సమావేశం నిర్వహించింది. కొత్త టూరిజం పాలసీలో భాగంగా పెట్టుబడులకు ఆహ్వానించింది. పర్యాటక రంగంలో పెట్టుబడులు రప్పించేందుకు చర్యలు చేపట్టింది ప్రభుత్వం. ఈ రంగంలో ఆసక్తి ఉన్న పెట్టుబడిదారులతో సమావేశం నిర్వహించింది. విజయవాడలో జరిగిన సమావేశంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, చైర్మన్ నూకసాని బాలాజీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి ఉన్న అవకాశాలు, ప్రభుత్వ పరంగా ఇచ్చే ప్రోత్సాహకాలను వివరించారు. టూరిజం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి కందుల దుర్గేష్ మరోసారి స్పష్టం చేశారు. గత 5 ఏళ్లలో టూరిజం వెనుకబడిందని, ఇప్పుడొచ్చిన కొత్త టూరిజం పాలసీ రాష్ట్రాన్ని కొత్త పుంతలు తొక్కిస్తుందనే నమ్మకం ఉందని తెలిపారు. టూరిజంపై సీఎం చంద్రబాబుకు ప్రత్యేక శ్రద్ధ ఉందని ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. గత 6 నెలలుగా టూరిజంపై నిత్యం సమీక్ష చేస్తున్నామని, పరిశ్రమలకు ఏ విధంగా అయితే రాయితీలిస్తామో టూరిజంలో పెట్టుబడి కూడా అందిస్తామని అన్నారు. ఈ ప్రభుత్వం పర్యాటకానికి పెద్దపీట వేస్తుందని స్పష్టం చేశారు. విశాఖలో షూటింగ్స్ కోసం సింగిల్ విండో సిస్టమ్ తీసుకొస్తామన్నారు. రిషికొండ భవనాల్ని ఏం చేయాలన్నది నెల రోజుల్లో కొలిక్కొస్తుందన్నారు. ఇక ఆలయాలకొచ్చే భక్తులు వసతులు లేక కేవలం దర్శనాలకే పరిమితమవుతున్నారని అన్నారు. ప్రసిద్ధ ఆలయాల పక్కనే టూరిస్ట్ స్పాట్లు ఉన్నా సౌకర్యాలు లేక వెళ్లలేకపోతున్నారని చెప్పారు. మంచి వసతులు కల్పిస్తే టూరిజం మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ 5 ఏళ్లలో కొత్త టూరిజం పాలసీలో 25,000 కోట్ల పెట్టుబడులు ఆహ్వానిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి తోడ్పాటుతోటి ఇవాళ ఒక అద్భుతమైనటువంటి పర్యాటక పాలసీని తీసుకురావడం జరిగింది. టూరిజం పాలసీ 24-29. దాంతో పాటు చాలా మంది చాలా కాలంగా కోరుతున్నటువంటి పర్యాటక రంగాన్ని కూడా ఇండస్ట్రీ హోదా ఇవ్వాలనేటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని సాకారం చేసుకునే విధంగా ఇవాళ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ 2 అంశాలని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చేసేటువంటి ఈ కార్యక్రమాలని ప్రజలకు తెలియజెప్పడానికి ముందుగా ఎవరైతే పర్యాటక ప్రాజెక్టులతోటి ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లారో, లేకపోతే కొత్త ప్రాజెక్టులు చేపట్టాలనేటువంటి ఔత్సాహికులు ఉన్నారో వారందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వారికి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలను తెలియజెప్పి తద్వారా రాబోయే 5 సంవత్సరాల కాలంలో రమారమి 25,000 కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఈ పర్యాటక రంగంలోకి తీసుకురావాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. వైసీపీ ప్రభుత్వంలో టూరిజాన్ని మరుగున పడేలా చేశారని, కొంతమంది వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యానిస్తున్నారని నోరు అదుపులో పెట్టుకోవాలని టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ వార్నింగ్ ఇచ్చారు. టూరిజం అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు కంకణం కట్టుకున్నారని ఆయన తెలిపారు. 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ టూరిజం అన్ని విధాలుగా ధ్వంసం అయిపోయింది, అన్యాయానికి గురైంది, వివక్షతకు గురైంది. కోల్డర్స్ తోటి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఆ ఫెడరేషన్ వాళ్ళు అందరం కూడా ఇక్కడ చేరడం జరిగింది. భవిష్యత్తులో ఈ టూరిజం పాలసీ ఏ విధంగా ఉపయోగపడుతుంది, టూరిజం పాలసీ ద్వారా ఎక్కువ మంది స్టేక్ హోల్డర్స్ లేదా ఎంటర్ప్రెన్యూర్స్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ చేయడానికి ఉన్న వసతులు, ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ అయితే ఈ యొక్క ఇన్వెస్టర్స్ కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ని, ఆ డెస్టినేషన్స్ని చూపించడం, వాళ్ళందరూ కూడా మేము కోరుతున్నాం పెట్టుబడులు పెట్టండి. టూరిజం అభివృద్ధి చేసే దిశగా ఇన్వెస్ట్ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఎన్ఆర్ఐ శ్రీనివాస్ చందు తెలిపారు. అభివృద్ధి కేవలం టీడీపీ ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమని, అందులో తాము కూడా భాగస్వాములు కావడం సంతోషంగా ఉందన్నారు. మేము 25-30 ఇయర్స్ నుండి అమెరికాలో ఉన్నాము. మాతృభూమి మీద ఇప్పుడు ఏపీలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్కి అట్రాక్ట్ అయ్యి ఒక 25-40 క్రోర్స్ని ఈ టూరిజం డెవలప్మెంట్లో ఇన్వెస్ట్ చేద్దామని చెప్పేసి ఒక బంచ్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ అంతా మేము. ఇక ఈసారి బీచ్ ఫెస్టివల్స్ జనవరిలో నిర్వహిస్తున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఒక్కరోజు ఉండాలని వచ్చే పర్యాటకులు 2-3 రోజులు ఉండే విధంగా చేయడమే తమ లక్ష్యమని చెప్పారు.